కొరిసిపాడు మండలం రావినూతల గ్రామంలో రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 32వ సంక్రాంతి కప్ క్రికెట్ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, భారత బ్యాడ్మింటన్ సమాఖ్య మాజీ కార్యదర్శి కరణం చెంచుపొన్నయ్య చౌదరి, సింథైట్ పరిశ్రమ జనరల్ మేనేజర్ ఏ ఆంజనేయులు, ధృతి డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూరిమెట్ల లక్ష్మీ రమేష్ హాజరయ్యారు. ఆర్ఎస్సీఏ అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ పోటీలను రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాములు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. గత 32 సంవత్సరాలుగా రావినూతల్లో అంతర్రాష్ట్ర స్థాయిలో క్రికెట్ పోటీలను నిర్వహించడం ప్రకాశం జిల్లాకే గర్వకారణమని నిర్వాహకులను అభినందించారు. అలాగే సమాఖ్య మాజీ కార్యదర్శి వీరికి వల్లెప్పు శ్రీకాంత్ పుష్పగుచ్చాన్ని అందజేసిన ఊరుగంటి హరిప్రసాద్ కోరుతున్నాం. ఎదురుగంటి హరీష్ పుష్పగుచ్చాన్ని కూడా సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మన ఆర్ఎస్సీఏ స్టేడియంలో జరిగే 32వ అంతర్రాష్ట్ర దామచర్ల సత్య గారికి, అలాగే మన ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారికి, అలాగే మన క్రికెటే కాకుండా మిగతా క్రీడలన్నింటిలో కూడా పితామహులు బ్యాడ్మింటన్ సమాఖ్య మాజీ కార్యదర్శి పుణ్యేశ్వర్ గారికి, అలాగే ఈ టోర్నమెంటు మొదటి ప్రైజ్ స్పాన్సర్ చేస్తున్న సింథైట్ జనరల్ మేనేజర్ అమర్నే ఆంజనేయులు గారికి, అలాగే మన ఎండిఓ రాజలక్ష్మి మేడం గారికి, అలాగే డిఎన్డిఓ స్వార్థ మేడం గారికి స్వాగతం. అలాగే మన రాష్ట్ర మన గ్రామ ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతూ, ముఖ్యంగా ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా ఈ టోర్నమెంట్ నిరాకరణంగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే, మన ఊరికి సంక్రాంతి సందర్భంగా గ్రామ ప్రజలందరూ రావాలి, అలాగే ఎప్పుడు కూడా మన గ్రామం కళకళలాడాలి. అలాగే వివిధ అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వీళ్ళందరినీ ఎందుకు పిలుస్తున్నామంటే మన గ్రామానికి ఏదో ఒకటి సాధించుకొని ఈ పండుగ సందర్భంగా వచ్చిన సందర్భంగా మనందరూ ఏదో ఒకటి సాధించుకొని గ్రామానికి మనం ఆహ్వానించడం జరుగుతుంది. మన మంత్రివర్యులు, మన శాసనసభ్యులు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ మిగతా అందరినీ కూడా మనం ఈ కార్యక్రమానికి పిలిపించుకుంటూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమంలో సంక్రాంతి సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనే జట్లు కూడా ఈ పండుగ రోజుల్లో మన గ్రామానికి విచ్చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ మిగతా ఈ టోర్నమెంట్ కి మంచి కవరేజ్ ఇస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ ఆహ్వానం పలుకుతూ, ముందుగా మన కొమ్మారెడ్డి పట్టాభి గారు, ఆయన క్రీడలకి ఆయనకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయన మాకు కృష్ణా జిల్లాలో అధ్యక్షులుగా చేశారు, బ్యాడ్మింటన్కి అట్లనే వైస్ ప్రెసిడెంట్గా చేశారు. రెగ్యులర్గా ఆయన గేమ్ ఆడుతూ ఉండేవారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు కూడా రోజు ఏదో గేమ్ ఆడుతుండేవారు. అలాంటి వ్యక్తిని నాగేశ్వరరావు గారు ఈరోజు ప్రారంభంగా పెట్టడం చాలా హర్షదమైన విషయం. అట్లనే సత్యం గారిని నేను ఎప్పుడు ఆయన గురించి ఎక్కడ పోయినా ఆయన గురించి చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం, కానీ కలిసే ఈ రోజునే కలిసింది. దాన్ని మన ఆంజనేయులు గారు మరి దాతలు లేకుండా ఏ కార్యక్రమం జరగదు. మరి అట్లనే బ్రహ్మరా రామచంద్రరావు గారు కూడా రాలేదు, వారు కూడా రాలేదు. మరి ఈ టోర్నమెంట్ గురించి నేను ఎక్కాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను బ్రీఫ్ చేశాను. మీ అందరికీ కూడా తెలుసు, ఇలాంటి టోర్నమెంటు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినంతవరకు గత 60 సంవత్సరాల చరిత్రలో ఇదే ఫస్ట్ టైము ఇలాంటి విలేజ్లో ఇంత బ్రహ్మాండమైన ఫీల్డ్ ఉండి చేయటం అనేది రెగ్యులర్గా ఇదే ప్రథమం. వారందరూ కూడా ఆర్గనైజర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ గవర్నమెంట్ ఈ రకంగా మేము నిర్వహిస్తున్నాం, మీరు కూడా వచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకున్నప్పుడు, నాకు తెలియజేసినప్పుడు
నేనైతే ఊహించలే ఇంత అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ గ్రామంలో ఉంటుందని నేనైతే అనుకోలేదు. చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యాను నేను. బాగానే ఇంత 6 ఎకరాల విస్తీర్ణంలో ఇంత అద్భుతమైన గ్రౌండ్, అదేవిధంగా క్రీడాకారులు ఉండటానికి వారికి అకామిడేషన్ కానీ, ఈ గ్యాలరీ కానీ, ఇదంతా లోపల అంటే ఒక రకంగా ఒక గ్రామంలో ఈ రకమైనటువంటి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వటం అనేది నాకు తెలిసి రాష్ట్రంలో మరి ఇతర గ్రామంలో ఉండదు. ఎంత అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో క్రియాశీలకంగా భాగస్వామ్యం తీసుకున్నటువంటి గ్రామస్తులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దాదాపు ₹1 కోటి వ్యయంతో నేను ఇక్కడ నిర్మించడం, అదేవిధంగా 1990లో ప్రారంభించినటువంటి ఈ టోర్నమెంట్ నిర్విఘ్నంగా కోవిడ్ సమయంలో 2 సంవత్సరాలు తప్పితే మిగతా అన్ని సంవత్సరాలు దాదాపు 35 సంవత్సరాలుగా ఒక టోర్నమెంట్ ఈ రకంగా కొనసాగటం అనేది కూడా ఒక చరిత్ర. ఆ రకంగా రాష్ట్ర క్రీడా ముఖ చిత్రంలో రావినూతల గ్రామం ఒక శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. ఆ విధంగా క్రీడల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ గ్రామానికి ఇంకా కూడా మరింత ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం కూడా ఉంది. అంటే టోర్నమెంట్ ఏదో ఆషామాషి ఏదో జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా అంతర్రాష్ట్ర స్థాయిలో దాదాపు 4 రాష్ట్రాల నుంచి 16 టీంలు ఇక్కడికి రావటం, మరి దాదాపు 6 రోజుల పాటు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఒక గ్రామంలో అంతర్రాష్ట్ర క్రీడా టోర్నమెంట్ నిర్వహింపబడటం అనేది కూడా చాలా గొప్ప విషయాలు. అంటే ఎన్ఆర్ఐ కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నట్టు వారు కూడా ఎంతో వారు పుట్టినటువంటి గడ్డని మర్చిపోకుండా, అదేవిధంగా సంక్రాంతికి కుటుంబ వాతావరణం ఒక గ్రామంలో ఉండటం. అనేక గ్రామాల్లో చూస్తూ ఉంటాం రకరకాల వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు ఏదో యుద్ధం చేసుకుంటూ రకరకాల పంచాయతీ. మాకు ఈ సందర్భంగా మేము చేసిన కృషికి మాకు సంతోషం వేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందు నాకు సెక్రటరీగా, ప్రకాశం జిల్లా సెక్రటరీగా, దానికి మధ్యలో కొంత మనస్పర్ధలు వస్తే దానికి మన నామచర్ల సత్య గారు ఇనిషియేషన్ తీసుకొని ప్రత్యేకంగా పుణ్యచౌదరి గారు, సత్య గారు మన చిన్ని గారి ఆఫీస్కి వెళ్ళి ఆయనకి జిల్లా గురించి మన గురించి చెప్పడం జరిగింది. అందువల్లే మళ్ళీ ఈ స్పర్ధలన్నీ పోయి మళ్ళీ ప్రకాశం జిల్లా క్రీడా సూచనకి ఎప్పటిలాగా చేస్తున్నాము. దానికి సత్య గారికి కృతజ్ఞతలు. అలాగే పటాభిరాముడు గారు కూడా ఒక్కసారి చిన్ని గారిని ఇక్కడికి రావడానికి మాకు సహాయం చేస్తే ఆయన కూడా ఇంప్రెస్ అయితే మా స్టేడియము జిల్లాలోనే మళ్ళీ ఒక మంచి కిరీటంగా నిలబడుతుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల తెచ్చుకోవటం, ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన నాగేశ్వరరావు బాబాకి, వేదిక మీద ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారికి, పెద్దలు చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్నే తన జీవితంగా సాగించి అనేక మందికి ఈ గౌరవ అతిథిగా విచ్చేసిన మన ఆంజనేయులు గారికి, మన డిఎల్డిఓ గారికి, పాత్రికేయ మిత్రులకు, రావినూతల గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. ఈ టోర్నమెంట్కి చాలా ఈ జిల్లాలో ఒక మంచి ఇన్స్పిరేషన్ రావినూతల గ్రామం. సరదా మేము కూడా చిన్నప్పుడు ప్రకాశం జిల్లాలోనే, మాది కూడా నాయుడుపాలెం కాబట్టి అందరికీ తెలుసు. పండగ వస్తే అప్పుడు రావినూతల క్రికెట్ టోర్నమెంటు మన జిల్లాలో మారుమూల పల్లెటూరులో కూడా టోర్నమెంట్ నిర్వహించుకోవడానికి ఇన్స్పిరేషనే రావినూతల క్రికెట్ టోర్నమెంట్ అని కూడా ఈరోజు క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూసి, టీవీలో చూసే దగ్గర నుంచి పల్లెటూరుకు తీసుకొచ్చింది మాత్రం ఈ గ్రామం అని చెప్పక తప్పదు. వాతావరణంలో అనేక గ్రామాల నుంచి పండగ వస్తే రావినూతల టోర్నమెంట్ ఒక మ్యాచ్ అయినా చూడాలని తపంతో వచ్చే యువతకు మాత్రం చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చి అనేక మంది ప్లేయర్స్ కూడా ఈరోజు
మన చాలా మందిని కూడా ఇన్స్పైర్ చేసింది ఈ రావినోతుల క్రికెట్ స్టేడియం అని కూడా చెప్పాలి. ముందుగా గతంలో ఈ టోర్నమెంట్ అప్పుడు మా పెద్ద ఆయన కూడా అనేక సార్లు కూడా రావటం జరిగింది. పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు కూడా చేశారు. ఈరోజు ఈ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. అందులో మా మీడియా పులి ఆయన వాగ్దాయ ముందు మేము సరిపోము. మా పట్టాభి గారితో రావటం చాలా సంతోషం. ఒకటి చిన్న విషయం కాదు. మీరందరూ కూడా ఆయనకి విన్నట్టుండి సహకరించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఈరోజు అన్న చెప్పినట్టు క్రికెట్ మొన్నే ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా మన ఇండియన్ టీం గెలవటం, దానికి కూడా మన లోకేష్ గారు కూడా ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం క్రీడాకారులకి. ఈరోజు మంగళగిరిలో కూడా ఒక పెద్ద స్టేడియం నిర్మించుకోబోతా ఉన్నాం. అంతర్జాతీయ మ్యాచ్లు వైజాగ్లో కాదు మంగళగిరిలో కూడా రేపు మన కొత్త క్యాపిటల్లో కూడా చేసుకోబోతా ఉన్నాం. అలాగే మన జిల్లాలో రావినూతల ఈ గ్రామం ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ తీసుకొని రావడం వల్ల ఎన్ఆర్ఐ రావినూతలు అంటే ఎన్ఆర్ఐ విలేజ్ అంటారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఇంట్లోంచి ఒక ఎన్ఆర్ఐ ఉంటాడు. చాలా ఈ చుట్టుపక్కల గ్రామాలకి మీ ఊరు ఒక ఇన్స్పిరేషన్. మీరు ఈ బ్రాండ్ని పోగొట్టకుండా మీరందరూ ఇలాగే కలిసికట్టుగా ఇదే యూనిటీ తోటి ఉండాలని తప్పకుండా మా కార్పొరేషన్ పట్టాభి గారికి అయితే స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ కాబట్టి ఆయన చెప్పగలడు. మాదేమో మ్యారిట్ ఏమో సముద్రం ఉన్నా కూడా తప్పకుండా ఏమైనా సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటే తప్పకుండా ఈ గ్రామానికి వచ్చేలాగా నా వంతు కూడా నేను కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమం ఈరోజు రాష్ట్రం కూడా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు నెరవేర్చి మళ్ళీ తప్పకుండా మన కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటే మన భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మీరు కూడా మంచి శాసనసభ్యుడు, మంచి మంత్రిగా విద్యుత్ రంగంలో ఈరోజు అనేక మంచి సంస్కరణలు తీసుకుంటూ చాలా మంచి పేరు తెచ్చుకుంటున్న మన గుట్టిపాటి రవి గారికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన ఈ అసోసియేషను మా నాగేశ్వర గారికి, చిన్ని గారితో కూడా వెళ్ళి ఆయనకున్న ప్యాషన్ గురించి నేను చెప్పడం జరిగింది. క్రికెట్ అంటే తను అన్నీ వదులుకొని ఈరోజు ఒంగోలులో కానీ రావినూతలో ఒక్కసారి ఆయన గురించి తెలుసుకొని దాని తర్వాత మీరు నిర్ణయం తీసుకోమన్నా ఆయన కూడా అన్నీ తెప్పించుకొని ఇన్స్పైర్ అయ్యి మన ప్రకాశం క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఇవ్వడం కూడా మా బాబానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక సమర్థవంతమైనడికి పోస్ట్ రావడం కూడా ఆనందంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాం. నమస్కారం. అమర్ని నాన్నీయులు జనరల్ మేనేజర్ సింథటిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వీరికి వస్తున్నాడు. ప్రారంభం కానుంది. ప్రారంభకులు శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు మరియు మన ముఖ్య అతిథి శ్రీ దామచర్ల సత్య గారు ఈరోజు క్రీడాకారుల్ని అభినందించడానికి గ్రౌండ్ లోకి వెళ్తున్నారు. అలాగే ఇంకా ఎవరైనా అల్పాహారం స్వీకరించాల్సిన వాళ్ళు ఎవరైనా టిఫిన్ చేయాల్సిన వాళ్ళు టిఫిన్ చేయాల్సిన కోరుతున్నాం. టోర్నమెంట్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. టోర్నమెంట్ ప్రారంభకులు శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ టోర్నమెంట్ ని ప్రారంభించబోతున్నారు. విచ్చేసిన అతిథులందరికీ కూడా రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ మన రావినూతల గ్రామంలో
విశ్వనాథ్ ఎక్కడున్నా డయాస్ దగ్గరికి రావాలండి. ఎవరైనా ఉపహారం చేయవలసిన వాళ్ళంటే చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంకెవరైనా ప్రారంభం కొంచెం లేట్ అయిన కారణాన 16 ఓవర్లు కుదించడం జరిగింది. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్నది. టోర్నమెంట్ లో భాగంగా జరిగే మొదటి మ్యాచ్ 16 ఓవర్లు కుదించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. రావినూతల మన అద్దంకి నియోజకవర్గంలోని రావినూతల గ్రామంలో 32వ స్టేట్ టోర్నమెంట్స్ నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు పట్టాభి గారికి, మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్, అలాగే ఈ టోర్నమెంట్ నిర్వాహకులు 32 సంవత్సరాల నుంచి ఎన్ని ఒదురులు లేకుండా చాలా ఆనందకరమైన వాతావరణంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్ మన నాగేశ్వరరావు గారికి అలాగే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ టోర్నమెంటు ప్రకాశం జిల్లాలో మారుమూల గ్రామాలకు కూడా ఈరోజు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారంటే దానికి ఇన్స్పిరేషను ఈ రావినూతల క్రికెట్ టోర్నమెంట్ అని కూడా చెప్పడం ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ గ్రామంలో అనేక మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ గ్రౌండ్కి కానీ ఈ టోర్నమెంట్కి స్పాన్సర్షిప్ చేసినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. భవిష్యత్తులో ఈ గ్రామం ఇంకా ఇదే యూనిటీ తోటి ఇంకా మంచి మంచి టోర్నమెంట్ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఈ రావినూతల గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో రావినూతల గ్రామంలో అత్యంత వైభవంగా ఒక పండుగ వాతావరణంలో అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంటు జరగటం అనేది నిజంగా చాలా సంతోషం. 1990లో ప్రారంభమయ్యి మరి 32nd ఎడిషన్ 32వ ఈ టోర్నమెంటు నిజంగా కూడా ఒక చరిత్ర. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో అతి కొద్ది గ్రామాల్లోనే ఈ విధంగా గ్రామంలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పడటం, ఇంత అద్భుతమైనటువంటి స్టేడియం దాదాపు ₹1 కోటి పైబడి వ్యయంతో నిర్మించడం, రావినూతల గ్రామంలో ఈ రకంగా 1990 నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి టోర్నమెంట్ నిర్వహింపబడటం అనేది నిజంగా కూడా చాలా అభినందించదగ్గ విషయం. మరి గతంలో ఇప్పుడే చెప్తా ఉన్నారు నాగేశ్వరరావు తదితరులందరూ కూడా, మరి జిల్లాకే ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పెద్దలు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు, ఆయన కూడా స్వయంగా ఈ టోర్నమెంట్కి అనేక సందర్భాల్లో వచ్చి ఈ కార్యక్రమానికి తమ ప్రోత్సాహాన్ని అందించడం, మరి ఆ తర్వాత అదే కుటుంబం నుండి ఈ రోజున పార్టీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి సోదరులు దామచర్ల సత్య గారు కూడా మరి టోర్నమెంట్కి ఈ రోజున ముఖ్య అతిథిగా వచ్చి అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా తమ సహకారాన్ని అందించడం అనేది కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రోజున రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి, అమరావతి ప్రజా రాజధానిలో ఒక అద్భుతమైనటువంటి అంతర్జాతీయ క్రీడానగర నిర్మాణం కానివ్వండి, మంగళగిరిలో ఒక అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం యొక్క నిర్మాణం కానివ్వండి, ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలి అన్న ఒక పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పనిచేయటం, మరి వారి యొక్క స్ఫూర్తితోనే ఈ విధంగా అనేక గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహింపబడటం, స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు కూడా ఎంతో సాదాసీదాగా ఒక మంత్రిగా దాదాపు 5 సంవత్సరాలు 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నిగర్వి నిరాడంబరులుగా పేరు తెచ్చుకున్నటువంటి గొట్టిపాటి రవి గారు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో పాటుపడటం, మొన్న మధ్యనే మరి అద్దంకి ఒక రెవెన్యూ డివిజన్గా కూడా ఏర్పడటం, పండగ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు
ఈ ప్రాంతానికి అందించినటువంటి మరొక కానుక. ఆ విధంగా అందరి నాయకుల యొక్క కృషితో మరి ఈ విధంగా ఈ గ్రామాలు, ఈ మండలాలు, నియోజకవర్గాలు అన్నీ కూడా ప్రగతి బాటన ముందుకు నడవటం, మరీ ముఖ్యంగా క్రీడల విషయంగా ఇటువంటి కార్యక్రమాలు జరగటం చాలా సంతోషం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైపు నుంచి కూడా మా పూర్తి సహకారాన్ని రావినూతల గ్రామానికి అందిస్తాం. స్వచ్ఛ సంక్రాంతి, స్వచ్ఛ గ్రామ పంచాయతీ అన్న ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛత విషయంగా అన్ని గ్రామాలు కూడా మెరుగుపడే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ నేను ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో దాదాపు 20 లక్షల విలువైనటువంటి యంత్ర పరికరాలని రావినూతల గ్రామానికి అందించేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ట్రైసైకిల్స్ కానివ్వండి, పుష్ కార్ట్స్ కానివ్వండి, ఒక ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని కూడా రావినూతల గ్రామానికి కేటాయించడం జరిగింది. ఆ విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైపు నుంచి పూర్తిగా అన్ని రకాలుగా కూడా ఇటువంటి ఆదర్శప్రాయమైనటువంటి గ్రామాలకు మా తోడ్పాటును అందిస్తాం. స్వచ్ఛత విషయంలో మన గ్రామాలన్నీ కూడా దేశానికే ఒక రోల్ మోడల్గా నిలబడే విధంగా ఉండాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. దానికి అనుగుణంగానే పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి గ్రామ పెద్దలందరినీ కూడా ఇంత చక్కటి టోర్నమెంట్ని సంక్రాంతి సందర్భంగా ఈ గ్రామంలో నిర్వహిస్తున్నందుకు వారందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.